భారత స్వాతంత్ర్యంలో జాతి విముక్తి కోసం కొట్లాడిన మహాత్మా గాంధీని ఎట్లా మర్చిపోరో తెలంగాణ విముక్తి కోసం కొట్లాడిన కేసీఆర్ ను కూడా అట్లాగే మర్చిపోరు. నువ్వు దిమ్మెల్ని కూల్పియచ్చు రేవంత్ రెడ్డి, నీ పోలీసులను, నీ పెయిడ్ ఆర్మీని అడ్డం పెట్టుకుని. కానీ ప్రజల గుండెల్లో గూళ్లు కట్టుకున్నటువంటి ఒక తెలంగాణ ఆత్మగా మారినటువంటి ఒక కేసీఆర్ గారి యొక్క గుర్తులను, వారి సాక్రిఫైజెస్ ను, వారి కాంట్రిబ్యూషన్ ను ఎవరు కూడా చెరపలేరని ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఎవరో ఫోటో పంపి నాకు ఇవ్వాలి. ఏ దిమ్మె దగ్గర నిలబడి రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిండో అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ దిమ్మె దగ్గర, ఆ దిమ్మెను కూల్చమని ఇలా అంటా ఉన్నావు. నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీల పట్ల గౌరవం లేదు. ఒక స్వార్థపూరిత మనస్తత్వంతో, విచ్చలవిడి దోపిడీ విధానంతో ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ చాలా సందర్భాల్లో మాట్లాడు. లాగుల తొండలేయాలంటాడు, ఉరి తీయాలా అంటాడు, రాళ్లతో కొట్టాలా అంటాడు, దిమ్మెలు కూల్చండి అంటాడు, 100 మీటర్ల లోతుల పాతి పెట్టండి అంటారు. అడ్డు అది ఉండదా సార్? చీఫ్ మినిస్టర్ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఎక్కువగా గౌరవించాలి. వాళ్ళు గౌరవిస్తే కింది వాళ్ళు గౌరవిస్తారు, సామాన్య ప్రజలు గౌరవిస్తారు. దాన్ని కూని చేసే విధంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి పైన తప్పనిసరిగా కేసులు పెట్టాలని చెప్పని కోరుకుంటూ గిదో ఫోటో రేవంత్ రెడ్డి గారు చూసుకోరు ఒకసారి. మీరు మర్చిపోయిన రేవని అది చూపెడుతున్నాం. ఈ దిమ్మె దగ్గర నిలబడి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిండు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి రెచ్చగొట్టి ఇవాళ ఈ దిమ్మను కూల్చమంటున్నాడు. ఈయన ద్వంద్వ వైఖరికి, రాక్షస విధానానికి ఇదే ప్రతీక. సత్యం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, అహంకారం తప్పనిసరిగా వినాశానికి గురవుతుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.